ఎన్నికల ముందు పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కీలక అప్డేట్. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ కేంద్రంలోని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోనే పార్లమెంటు ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి నేడు విధి విధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సిఏఏ అమలుకు సంబంధించిన విధి విధానాలను సోమవారం రాత్రిలోగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలోనే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకువచ్చింది. కానీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో నిరసనలు, ఆందోళనలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో సిఏఏ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నరేంద్ర మోడీ సర్కార్ తెలిపింది. అయితే ఎప్పుడెప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని చూస్తున్న కేంద్రం తాజాగా నోటిఫై చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ సిఏఏను ప్రస్తుత ఎన్నికలకు ముందు అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించారు. ఈ వారంలోనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని వెలువరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సిఏఏ అమలుకు సంబంధించిన విధి విధానాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇవాళ రాత్రి వరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ విధి విధానాలకు నోటిఫై చేయనున్నట్లు సమాచారం. దీంతో మరోసారి దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం గురించి చర్చ జరుగుతోంది. ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందే తయారు చేసింది. ఈ సిఏఏ చట్టానికి పార్లమెంటు కూడా ఆమోదం కల్పించింది. దీంతో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు, నిరసనలు, వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. నిరసనల నేపథ్యంలో సిఏఏ అమలుపై కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. తాజాగా లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికలకు ముందే సిఏఏను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని లోక్సభ ఎన్నికల ముందే అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టం చేశారు. సిఏఏ విషయంలో ముస్లింలను తప్పుదారి పట్టిస్తూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు రెచ్చగొడుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో హింసను ఎదుర్కొని భారత్కు వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే సిఏఏ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదని హామీ ఇచ్చారు.